గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను రోజు వాడే ఒక వస్తువు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అనేది తీసుకున్నాను. ఇది అందరికీ తెలిసిందే. సో ఈ వస్తువు ఏంటంటే, ఇది మనకి ఎండ నుంచి నీడనిస్తుంది అండ్ వానలో తడవకుండా హెల్ప్ అవుతుంది. అండ్ డస్ట్ డైరెక్ట్గా ఫేస్కి తగలకుండా హెల్ప్ అవుతుంది. అండ్ కింద పడ్డప్పుడు తలకి ఏం కాకుండా కాపాడుతుంది. ఓకే. అండ్ దీన్ని వచ్చేసి హెల్మెట్ అంటారు. ఈ చాలామంది దీన్ని చూస్తేనే అది మనకు సంబంధించిన వస్తువు కాదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది పెట్టుకుంటే జుట్టు రాలిపోద్ది, డాండ్రఫ్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి సరిగా కనిపించదు, ఇట్లాంటి రీజన్స్ చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఆ రీజన్స్ చెప్పే వాళ్ళకి మేబీ వాళ్ళ మీద వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ కాకపోతే ఒక సర్వే ప్రకారంగా ఏంటంటే, ఇండియాలో గంటకి 19 మంది రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. ఈ 19 మంది ఎవరు కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదని కాదు, వాళ్ళందరూ సూపర్ డ్రైవర్సే. వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అసలు నాకేం కాదని చెప్పి అనుకునేవాళ్ళే. కానీ యాక్సిడెంట్ అనేది దేన్ని అంటారంటే, అనుకోకుండా జరిగిందనే యాక్సిడెంట్ అంటారు. అది మన తప్పు వల్ల కానీ, లేదా అవతల వాళ్ళ తప్పు వల్ల కానీ, ఎవరి వల్ల అయినా పరిణామాలు అనేవి, అంటే దాని ప్రభావం అనేది మన మీద కూడా ఉండొచ్చు. సో మనల్ని నమ్ముకొని ఇంట్లో మనకు ఒక కుటుంబం ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది, నాకు నా వైఫ్ ఉంది, నాకు పాప ఉంది. సో వీళ్ళందరిది నేను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ముందు నేను బతుకుండాలి. సో ఆ బతుకుండేదానికి ఏవైతే అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా మనం చేయడానికి ట్రై చేయాలి. సో అందులో భాగంగానే ఈ రోజుల్లో రోడ్లు అనేవి అన్నిటికన్నా డేంజరస్ విషయాలు. ఎందుకంటే రోడ్ల మీద మనందరం చూస్తున్నాము. అందుకే నన్ను నేను కాపాడుకునేదానికి ఈ హెల్మెట్ అనేది పెట్టుకుంటాను. సో దీని గురించి మీకు చెప్దామని చెప్పాను. అండ్ ఎవరైతే ఈ జుట్టు రాలిపోద్ది, డాండ్రఫ్ వస్తుందని అంటారో, హెల్మెట్స్లో లోపల క్లాత్ అనేది రిమూవ్ చేసుకునే విధంగా కూడా హెల్మెట్స్ ఉంటాయండి. ఈ 500 లేదా 200, 150 రూపాయల హెల్మెట్ లేదా పోలీసు వాళ్ళ కోసం కాకుండా, నిజంగా కింద పడితే మీ తల కాపాడుకునేవి ఏవైతే ఉంటాయో అలాంటివి కొంచెం మంచి క్వాలిటీ ఒక 1000, 2000లో తీసుకోండి. నేను ఈ హెల్మెట్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి ఓన్లీ ఆ గ్లాస్ వర్క్ మార్చుకుంటా ఉన్నాను అంతే. ఎందుకంటే గ్లాస్ అనేది గీతలు పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి విజిబిలిటీ అనేది సరిగా ఉండదు, కనిపించదు. కాబట్టి నేను గ్లాస్ వర్క్ మార్చుకుంటా ఉన్నాను. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఇందులో లోపల ఏదైతే క్లాత్ ఉందో దీన్ని నేను నెలకి 2 నెలలకు ఒకసారి, ఎప్పుడైతే నాకు కొంచెం తలలో జీల అనిపిస్తుందో, ఇట్లాంటి అనిపించినప్పుడు నేను తీసి వాష్ చేసుకొని, నైట్ వాష్ చేసుకొని మార్నింగ్ ఆరిపోతుంది. ఆరబెట్టేస్తే మార్నింగ్ నేను మళ్ళీ హెల్మెట్లో పెట్టేసుకొని యూజ్ చేసుకుంటాను. సో రీజన్స్ అనేవి, ఎక్స్క్యూజెస్ ఏవైతే ఉంటాయో, మనం చాలా వరకు సాకులు చెప్తూ ఉంటామో, ఆ సాకులు అనేవి మన ప్రాణాలు కాపాడుకునే దానికి చెప్పి పాటిస్తే బాగుంటుంది. అంతేగాని ఎగ్గొట్టేదానికి చేస్తే మనం ఎవరినో మోసం చేయట్లేదు, మనమే మోసం చేసుకుంటున్నాము. సో మీరందరూ తెలివైన వాళ్ళు అనుకుంటున్నాను. మీరందరూ మీ ఫ్యామిలీని చాలా ఇష్టపడుతున్నారు అనుకుంటున్నాను. ఏదో పోలీసు వాళ్ళ కోసమో, లేదా పక్కింటి వాళ్ళ కోసమో, ఎదురింటి వాళ్ళ కోసమో, నా తలకుండే హెయిర్ స్టైల్ పోతుందనో, జుట్టు రాలిపోతుందనో, ఇట్లాంటి రీజన్స్ చెప్పి ప్రాణాలని రిస్క్లో పెట్టొద్దు. సో మీకు ఒకవేళ ఇవంతా నేను చెప్పేదంతా నాన్సెన్స్ అనిపిస్తే, జస్ట్ ఒకసారి క్యాజువల్గా ఎప్పుడన్నా మీ దగ్గరలో ఉన్న ఫేమస్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళండి. ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి ఆ ఏడుస్తూ, వాళ్ళ బాధలు పడుతూ, అరుస్తూ, కేకలు పెడుతూ ఇట్లా హాస్పిటల్స్కి వచ్చి అడ్మిట్ అయ్యి ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంటారో మీకు తెలుస్తుంది. సో మనకు అయినప్పుడు చూసుకుందాంలే అనేవాడు నన్ను అడిగితే తెలివైనోడు కాదు. సో పక్కింట్లో దొంగతనం జరిగింది కదా అని మనం తలుపులు తీసుకొని కూర్చోం కదండి, మనం జాగ్రత్త పడతాం. అలానే మన చుట్టూ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి, సో మనకు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా మన సేఫ్టీ అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో మీ ఫ్యామిలీని మీరు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ఎవరో చెప్తే పెట్టుకోరు, వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకుంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెప్పాలనుకునేది. యా, థ్యాంక్ యూ.